ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది చాలా కీలకమైన సబ్జెక్ట్. కానీ కొన్నిసార్లు ప్రశ్నలు చూస్తే భలే కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కదా. ఈ సెషన్లో మనం కేవలం జవాబులు తెలుసుకోవడమే కాదు, అసలొక హిస్టరీ ఎక్స్పర్ట్లా ఆలోచించి చారిత్రక ఆధారాల్ని ఎలా విశ్లేషించాలి, సరైన సమాధానాన్ని ఎలా పట్టుకోవాలో నేర్చుకుందాం. ఇదొక చారిత్రక పరిశోధన అన్నమాట. ప్రతి ప్రశ్న ఒక పజిల్, ప్రతి ఆధారం ఒక క్లూ. రెడీనా? చూడండి, ఇలాంటి అసర్షన్ రీజన్ ప్రశ్నలు ప్రిలిమ్స్లో మన ర్యాంకును డిసైడ్ చేస్తాయి. పైకి చూస్తే రెండూ కరెక్టేనేమో అనిపిస్తుంది, కానీ అక్కడే అసలు మెలిక ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానమేంటో మనం ఈ సెషన్ చివర్లో తేలుద్దాం. అప్పటి వరకు ఈ పరిశోధనలో నాతో పాటు ప్రయాణించండి. సరే, ఇది మన రోడ్ మ్యాప్. ఆంధ్ర చరిత్రను ఒక ఆర్డర్లో, అంటే ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు ప్రతి దశలో వచ్చిన ముఖ్యమైన ప్రశ్నల్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. రైట్, మన ఇన్వెస్టిగేషన్లో మొదటి చాప్టర్లోకి వచ్చేశాం. ఈ ప్రాంతంలో మన నాగరికతకు సంబంధించిన తొలి ఆధారాల మీద ప్రశ్నలు ఎలా ఫ్రేమ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. మన మొదటి పజిల్ వచ్చేసింది, మెగలిథిక్ బరియల్స్ గురించి. ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో ఒకటి తప్పుగా ఉంది, అదేంటో కనిపెట్టాలి. ఇలాంటి ప్రశ్నలకు ప్రతి ఆప్షన్ను ఫ్యాక్ట్స్తో క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ మ్యాప్ని కాస్త జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడే మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఆప్షన్ బి చూడండి. విశాఖపట్నం జిల్లాలో అనేక సిస్ట్ సమాధులు కనుగొనబడ్డాయి అని ఉంది. కాని ఈ మ్యాప్లో సిస్ట్ అండ్ డాల్మెన్ కింద కృష్ణా, చిత్తూరు, అనంతపురం లాంటి జిల్లాల పేర్లున్నాయి, కాని విశాఖపట్నం పేరు ఎక్కడా లేదు. సో చాలా క్లియర్గా ఆప్షన్ బి అనేది తప్పు అని మనకు తెలిసిపోతుంది. అదే మన సరైన సమాధానం. ఇక శాతవాహనులు, ఇక్ష్వాకుల మీద ఫోకస్ చేద్దాం. ఈ డైనాసిటీస్ మీద క్వశ్చన్స్ లేకుండా పేపర్ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ 2 ప్రశ్నల ద్వారా వాళ్ల కాలం నాటి సాహిత్యం, పాలన మీద మనకు ఎంత గ్రిప్పుందో చెక్ చేసుకుందాం. ఈ ఒక్క చార్ట్ మన 2 ప్రశ్నలకి సమాధానమిచ్చేస్తుంది. ముందుగా క్వశ్చన్ 2లోని స్టేట్మెంట్ బి చూడండి. గుణాఢ్యుడు బృహత్కథను సంస్కృతంలో రాశాడనుంది. కానీ ఈ చార్ట్లోని శాతవాహనుల సెక్షన్ ప్రకారం ఆయన దాన్ని ప్రాకృతం అనే భాషలో రాశారు. కాబట్టి స్టేట్మెంట్ బి తప్పు. ఇక క్వశ్చన్ 3లో ఆప్షన్ బి గమనిస్తే ఇక్ష్వాకులు తమను అయోధ్య ఇక్ష్వాకుల వారసులుగా శాసనాల్లో చెప్పుకున్నారనుంది. కాని ఈ చార్ట్ ఏం చెప్తోంది? వాళ్ళలా చెప్పుకోలేదని. కాబట్టి ఆ ఆప్షన్ కూడా తప్పే. చూసారా, సరైన క్లూ దొరికితే సమాధానం ఎంత ఈజీనో. ప్రాచీన యుగం నుంచి ఇప్పుడు మనం మధ్యయుగంలోకి అడుగు పెడుతున్నాం. ఈ కాలంలో మన ఆంధ్ర ప్రాంతం ఆర్కిటెక్చర్, లిటరేచర్, కల్చర్లో ఒక రేంజ్కు వెళ్ళింది. మరి వీటిమీద ప్రశ్నలెలా ఉంటాయో చూసేద్దామా? చాళుక్యుల టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రశ్నల్లో ఏ రాజు ఏ గుడి కట్టించాడు, అది ఎక్కడ ఉంది అనే వివరాలు మనకు ఖచ్చితంగా తెలిసుండాలి. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అవ్వకూడదు. సరే, మన క్లూని డీకోడ్ చేద్దాం. ప్రశ్నలో ఆప్షన్ బి ఏం చెబుతోంది? రాజరాజ నరేంద్రుడు బిక్కవోలులో రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించాడు అని. కాని ఈ డయాగ్రాంలో చూడండి, రాజరాజ నరేంద్రుడు కట్టించిన టెంపుల్స్ లిస్ట్లో అతను జిక్కవోలులో రాజరాజేశ్వర ఆలయాన్ని కట్టించినట్లు క్లియర్గా ఉంది. బిక్కవోలు కాదు, జిక్కవోలు. చూసారా, ఆ ఒక్క అక్షరం తేడా గమనిస్తే చాలు. సో బి స్టేట్మెంట్ తప్పు. అదే మన ఆన్సర్. మ్యాచ్ ది ఫాలోయింగ్. గ్రూప్ 2 పరీక్షల్లో ఇవి మనకు బాగా తెలిసినవే. మన మెమరీని టెస్ట్ చేస్తాయి. ఆ కాలంలోని గొప్ప కవులు, వాళ్ల మాస్టర్ పీసెస్ గురించి మనకు మంచి అవగాహన ఉండాలి. ఇదిగోండి, ఇది కరెక్ట్ మ్యాచింగ్. కేతన, ఆంధ్ర భాషాభూషణం, ఇది మొట్టమొదటి తెలుగు వ్యాకరణ గ్రంథం. మారణ, మార్కండేయ పురాణం. తిక్కన, మన కవి బ్రహ్మ, నిర్వచనోత్తర రామాయణం. ఇక మంచన, కేయూర బాహుచరిత్ర. ఈ కాంబినేషన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ టైప్ క్రోనలాజికల్ ఆర్డర్, అంటే కాలక్రమానుసారం అమర్చడం. ఒక డైనాసిటీలోని రాజుల ఆర్డర్ అర్థం చేసుకోవడం, వాళ్ల పాలనా కాలాలను గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఇప్పుడు రెడ్డి రాజుల విషయంలో ఈ ఆర్డర్ ఏంటో చూద్దాం. ఈ విజువల్ చూడండి, మన పనిని చాలా సింపుల్ చేసేస్తుంది. రెడ్డి రాజుల పాలనా క్రమం ఎంత స్పష్టంగా ఉందో కదా. మొదట అనవోతరెడ్డి, ఆయన తర్వాత అనవేమరెడ్డి, ఆ తర్వాత కుమారగిరిరెడ్డి, చివరిగా పెదకోమటివేమారెడ్డి. ఇలాంటి విజువల్స్తో నేర్చుకుంటే ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా తేలిక. ఇప్పుడు మనం ఆంధ్ర చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్కి వచ్చాం. యూరోపియన్ శక్తులు మన గడ్డపై అడుగుపెట్టడం, నెమ్మదిగా బ్రిటిష్ వాళ్ల పెత్తనం పెరగడం ఈ కాలంలోనే జరిగాయి.
ఈ మార్పుల మీద ఎలాంటి ప్రశ్నలొస్తాయో గమనిద్దాం. ఓకే, మనం ఈ సెషన్ స్టార్ట్ చేసిన ప్రశ్నకు మళ్లీ వచ్చేశాం. ఇందాకట్నుంచి మనం సేకరించిన నాలెడ్జ్తో ఇప్పుడు ఈ చిక్కుముడిని విప్పుదాం. ప్రతిపాదన, కారణం రెండిటినీ జాగ్రత్తగా అనలైజ్ చేద్దాం. పదండి. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే ఈ మ్యాప్ ప్రకారం ప్రతిపాదన ఏ అంటే 1611లో బ్రిటిష్ వారి గ్లోబ్ నౌక మచిలీపట్నం వచ్చింది. ఇది నిజం. ఇప్పుడు కారణం ఆర్ చూద్దాం. పర్మిషన్ ఇచ్చింది కులీ కుతుబ్ షా అని ఉంది. కాని చరిత్ర ఏం చెబుతోంది? ఆ టైంలో పర్మిషన్ ఇచ్చింది లోకల్ గవర్నర్ గోల్కొండ సుల్తాన్ కాదు. కాబట్టి కారణం ఆర్ అనేది తప్పు. సో సింపుల్గా ఏ నిజం మరియు ఆర్ తప్పు. ఇదే మన ఫైనల్ ఆన్సర్. మన ప్రాంత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన ఒక మేజర్ బ్యాటిల్ ఇది, పద్మనాభం యుద్ధం. ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందో తెలుసుకోవడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యం. ఈ ఫ్లోచార్ట్ చూడగానే ఆన్సర్ మన కళ్ల ముందే ఉంది. 1794లో జరిగిన పద్మనాభ యుద్ధం ఇంగ్లీష్ వాళ్లకి మరియు విజయనగరం జమీందార్లకి మధ్య జరిగిందని ఇక్కడ క్లియర్గా ఉంది. చూశారా? కరెక్ట్ ఆధారం ఉంటే కన్ఫ్యూజన్కి ఛాన్సే లేదు. ఇప్పుడు మనం మోడర్న్ హిస్టరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ దశలో సోషల్ రీఫార్మ్ మూమెంట్స్, నేషనలిజం, ముఖ్యంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం జరిగిన పోరాటం, వీటిమీద దృష్టి పెడదాం. ఎగ్జామ్స్కి ఇవి హాట్ టాపిక్స్. ఆంధ్ర పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషించిన ఒక మహానుభావుడి మీద ఈ 2 ప్రశ్నలడిగారు. ఇలా ఒకే వ్యక్తి సాధించిన వేర్వేరు విజయాల మీద ప్రశ్నలడగడం చాలా కామన్. ఈ ఇన్ఫోగ్రాఫిక్ చూడండి. ఇది మన 2 ప్రశ్నలకు ఒకటే సమాధానమిస్తోంది. వివేకవర్ధిని పత్రికను స్థాపించింది ఆయనే. అలాగే రాజమండ్రిలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించింది కూడా కందుకూరి వీరేశలింగం పంతులుగారే. అందుకే కదా ఆయన్ని ఆంధ్ర పునరుజ్జీవన పితామహుడు అని పిలుస్తాం. మన విశ్లేషణలో చివరి పజిల్జివి, ఆధునిక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సంబంధించినవి. మొదటి ప్రశ్న, ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? జవాబు అక్టోబర్ 1, 1953. రెండోది, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం క్యాబినెట్ రేషియో ఎంత? జవాబు ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల మధ్య 60:40 నిష్పత్తి. ఈ 2 ఫ్యాక్ట్స్ చాలా చాలా ముఖ్యమైనవి, గుర్తుంచుకోవాలి. ఇప్పటిదాకా మనం ప్రశ్నల వెనకున్న లాజిక్ని, ఆధారాలతో సమాధానాలు ఎలా రాబట్టాలో చూశాం. ఒక ఆస్పిరెంట్గా గతాన్ని విశ్లేషించడం మీరు నేర్చుకున్నారు. రేపొక అధికారిగా వర్తమానంలో ఉన్న ఆధారాలను విశ్లేషించి భవిష్యత్తును అంచనా వేయగలగాలి. ఈ ఆలోచనతో మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. అందరికీ ఆల్ ద బెస్ట్.